నా గొర్రెను. హల్లెలూయా. అసలు ఉన్నదే టైం తక్కువ, మళ్ళీ గొర్రె బర్రె ఇవన్నీ మనకు అవసరమా? హల్లెలూయా. సింపుల్గా 2-3 మాటలు చెప్పేస్తా. మొదటి మాట ఏంటంటే, తండ్రి వీరేమి చేస్తున్నారో వీరు వెరుగు కనుక వీరిని క్షమించండి. మొదటి మాటలు ఏముంది? క్షమాపణ ఉంది. అంటే యేసుప్రభువు వారు ఏం చేస్తున్నారు అక్కడ? తప్పు చేసిన వారు పక్షాన ఆయన నిలబడి క్షమాపణ కోరుతున్నాడు. వాస్తవంగా తప్పు చేసిన వారు క్షమాపణ కోరుకోవాలి. ప్రభు ఎందుకు వచ్చాడు? ఒక పాపి నశించిపోవటం దేవునికి ఇష్టం కాదు. అందరూ మారు మనసు పొందాలి. ఇప్పుడు నీ పక్షముగా నా పక్షముగా శ్రమ పడటానికి వచ్చాడు కాబట్టి, ఇప్పుడు వాళ్ళు పెట్టేటువంటి శ్రమ ఆయనకి శ్రమగా లేదు, తండ్రి చిత్తం నెరవేర్చబడుతుంది అక్కడ. అందుకు తండ్రి చిత్తం నెరవేర్చబడటానికి నేను సిద్ధముగా ఉన్నాను, నన్ను హింసించేటువంటి వారు మాత్రం నరకానికి వెళ్ళకూడదు. హల్లెలూయా. అంటే శత్రువుల కొరకు ఆయన ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తాడు. ఎన్ని శ్రమలున్నా ఎన్ని బాధలున్నా ప్రార్థన మానొద్దు. ఆయనకి ఒళ్ళు ఇల్లు మొత్తం నలిగిపోలా, రక్తం కాదు, ప్రశాంతంగా మనకులాగే ఫ్యాన్లు ఉన్నాయా? అయినా ఎప్పటి నుంచి? ఉదయం మనం ఎప్పటి నుంచి వచ్చాం? వదకొతే అయిపోయిన గొర్రెలు వెళ్ళాడు చూస్తున్నారు, అయ్యగారు ఆఫ్ చేయరాదు, ఎండలో నలిగిపోతున్నాంగా. మళ్ళీ వచ్చింది ఎప్పుడు? 9 గంటలుగా. అసలు మనం స్టార్ట్ చేసిందే ఎవరు చేశారు? అమ్మగారు చేశారు అనుకున్నారండి. నేనే చేసి 2 పాటలు పాడి వెళ్ళి మళ్ళీ చర్చిలన్నీ చూసుకుని ఇక్కడికి వచ్చేసరికి అమ్మగారి పాపం వదకు అయిపోయిన గొర్రెలు ఆమె బాధపడుతుంది. సరే చివరిలో 2 మాటలు చెప్తామని నేను నిలబడ్డా అన్నమాట. కానీ ఇప్పుడు మొదటి మాట సిలువు దగ్గర మనం నేర్చుకోవాల్సిందంటే, ఎన్ని శ్రమలున్నా, నలిగిపోతున్నా, బాధపడుతున్నా నీవు కోపానికి ద్వేషానికి లోను కాకూడదు. నీ ప్రార్థన జీవితాన్ని ఎప్పుడు కంటిన్యూ చేయాలి. ఎప్పుడైతే ఈ విధానాన్ని అనుసరిస్తావో, యోబు గాని పాపం చేయకోకుండా, దూషించుకోకుండా మంచిగా ఉన్నందుకు 2 ఆశీర్వాదం ఇచ్చాడా? అది నీకు దొరుకుద్ది. ఇవాళ సిలువు రోజున నీకు ఇచ్చే మంచి మాట ఏంటంటే, నీకు ఎన్ని బాధలైన ఉండొచ్చు, ఎంతమంది శత్రువులైన ఉండొచ్చు, నువ్వు చర్చిని మానవద్దు. ప్రార్థన జీవితాన్ని అన్ని శ్రమలో కూడా ఆయన మనకు నేర్పించేది ఏంటి? ప్రార్థన చేయటమే. ఇది సాధ్యమేనా? ఇప్పుడు భర్త గారు ఎప్పుడైనా కోపం వచ్చి ఒక దెబ్బ వేసాడు అనుకోండి, ఏమంటావు నువ్వు? రోజు కష్టపడి తెచ్చేవాడేగా, నాలంటి వాళ్ళు నీకు లేరా? నీకున్నారుగా అక్క చెల్లెళ్ళు, అమ్ముందగా, అన్న కొట్టుకోరాదు, దొన్నలిళ్ళు ఉండారుగా, పందులిళ్ళ ఉండారుగా, నా మీద పడి ఎడుతున్నావు, ఒక దెబ్బేగా ఇన్ని అంటావు. యేసుప్రభు ఒక్క మాట అన్నాడు, దొన్నలిళ్ళ ఉన్నారు, నల్లగా ఉన్నారు, నన్ను పొడుతున్నారా అన్న ఒక మాట అన్నాడు యేసయ్య. అల్లా ఆ పొడిసేవాళ్ళకు, కొట్టేవాళ్ళ కొరకు మళ్ళీ ఎక్కడ నరకానికి వెళతారు, నన్ను బట్టి నా తండ్రి కోపం వచ్చి ఎక్కడ వారిని శిక్షిస్తాడని. ఏ బాధ్యతనైతే తండ్రి తనకు అప్పగించాడో ఆ బాధ్యతను ఆయన ఏం చేస్తున్నాడు? అదే ఆ మనసు మనలో ఉండాలి. అందుకంటాడు, నిన్ను వలె ప్రేమించండి. నీ ప్రేమే నన్ను ఆదరించేను, నీ ప్రేమే నన్ను ఆదరించేను, సమయోచితమైన నీ కృపయే నన్ను ఆచి కాపాడెను, నీ కృపయే దాచి కాపాడెను, సమయోచితమైన నీ కృపయే నన్ను దాచి కాపాడెను,
నీ కృపయే దాచి చీకటి కెరటాలలో కృంగిన వేళలో చీకటి కెరటాలలో కృంగిన వేళలో ఉదయించెను నీ చెదరిన మనసే నూతన మాయను ఉదయించెను కృపనాయథలో చెదరిన మనసే నూతన మనుగడయే మరో మలుపు మనుగడయే మరో మలుపు. హల్లెలూయా. ఎక్కడ ఉదయిస్తే మరో మలుపు తిరుగుద్ది? హల్లెలూయా. నీతి సూర్యుడు ఎక్కడ ఉదయించాలి? ప్రేమమూర్తి ఎక్కడ ఉదయించాలి? ప్రార్థన వీరుడు ఎక్కడ ఉదయించాలి? మన హృదయాలు ఉంటే మనం ప్రార్థన చేస్తాం, మనం ప్రేమిస్తాం. అంతేనా? ఇక్కడ ప్రభువు తండ్రి తనకు అప్పగించిన బాధ్యతలు నెరవేర్చే విషయాల్లో కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా, ఏ పరిస్థితి వచ్చినా ఏం చేశాడు? తండ్రి చిత్తాన్ని నెరవేరుస్తూ ఎవరినైతే నువ్వు నాకు అప్పగించవనైనా వారి క్షేమం కోరకే నేను ఇక్కడ ప్రార్థనలు. అంతే. హల్లెలూయా. ఇక్కడ మనము ఎవరి కొరకైతే మనం ఇక్కడ పంపించబడ్డం వారి క్షేమం కొరకు నువ్వు ప్రార్థన చేస్తే వారి క్షేమం నీ క్షేమం కాదా? వారి మంచి నీకు మంచి జరగదా? మంచి అనుకుంటే నీ కొరకు నీ బిడ్డల కొరకు చేసుకుంటే మంచి అనుకుంటున్నావు, అవసరం లేదు. నీవెవరి కొరకైతే నువ్వు ప్రేమిస్తున్నావో ప్రార్థన చేస్తున్నావో వారి మనసు, వారిని ప్రేమించిన మంచి మనసే నీకు ప్రేమగా ఆశీర్వాదకరం మారిపోద్ది. ఎవరికైనా నువ్వు ఒక గిన్నెడు సన్నీళ్ళు ఇస్తున్నట్లయితే అది నీకు ప్రతిఫలం మారిపోతుంది. నీవు తింటేనే కాదు నీకు బలము. నువ్వు ఎవరికైనా ఒక ఫలములు తీసుకెళ్ళి ఇస్తే అది దేవునికి ఇచ్చినట్లు అది నీకు ఆశీర్వాదంగా దేవుడు ఇస్తాడు. ఇక్కడ ప్రభువు అదే చేస్తున్నాడు. హింసించేవారి కొరకు, కొట్టేవారికి, తిట్టేవారి కొరకు. వారు నరకానికి వెళ్ళొద్దయ్యా, వారికి తెలియట్లేదు. క్షమించే మంచి మనసు ఉంటే సిలువ యొద్దకు సిరులు వచ్చినట్లు, సిలువ యొద్దకు అనేక మనుషులు వచ్చేసినట్లు చాలామంది ఇక్కడికి వస్తారు. ఆ మంచి మనసు మనం ఇక్కడ చూపించగలిగితే, నేర్చుకుని బయట చూపించగలిగితే, మనలో ద్వేషము, కోపము, అసూయ, భయంకరమైన పరిస్థితులు. చిన్న తలనొప్పి వస్తేనే ఎవరైనా మాట్లాడితే వచ్చుకొని చిరాకుగా ఉంటుంది, తల పగిలిపోతుంది, ఇక్కడ ఎవరు మాట్లాడొద్దంటాం. అంత భయంకరంగా శరీరం అంతా నలిగిపోయి నాగడి సెలవులు దునబడి భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా ద్వేషిస్తున్నారు, దూషిస్తున్నారు, కొడుతున్నారు, ముఖం మీద ఉమ్ము వస్తున్నారు, వెనకమాల గుద్ది అంటున్నారు. అసలు నిన్ను ఎవరు గుద్దారో ఒకసారి ప్రవశించు. అవమానపరుస్తున్నారు. ఇవన్నీ కాక ఆయన వస్త్రాలు తీసేసుకుని శవం మీద డబ్బులు ఏరుకున్నట్లుగా ఏం చేస్తున్నారు? ఆయన డబ్బులు ఆయన ఒక వస్త్రాలు తీసేసుకుని ఏం చేస్తున్నారు? చీట్లు వేసుకుని డబ్బుల కోసం అమ్ముడిపోతున్నారు. ఎంత దౌర్భాగ్యమైన జీవితం చూడండి. ఇన్ని అవమానాలు, ఇన్ని పరిస్థితులు ఉన్నప్పుడు కూడా ప్రభు ఏం చేస్తున్నాడు? వారిని క్షమిస్తున్నాడు. ఆ క్షమాపణే ప్రపంచమంతా ప్రభు దగ్గరికి మోకరిల్లుతుంది. ప్రభువుని ప్రేమిస్తున్నారు. నిజమైన దేవుడు ఆయన ఒక్కడే. రెండవదిగా మనం చూస్తే, నేడు నీవు నాతో కూడా దొంగలకి నిరీక్షణ ఉందా? శిక్ష తప్ప. దొంగలకి నిరీక్షణ ఉంటుందా? శిక్ష తప్ప. ఇద్దరు దొంగల మధ్య ప్రభు ఉన్నాడు కదా. ఇద్దరు దొంగల మధ్య ప్రభు అక్కడ ఉంటాడని చెప్పి యెషయా గ్రంథంలో ప్రవచనం ఉంది కదా. ఇక్కడ మనకు జ్ఞాపకం చేసుకుంటే ఒక దొంగ ఏమన్నాడంటే, నిన్ను నువ్వు రక్షించుకుని నన్ను రక్షించుకుంటున్నాడు. ఇంకొక దొంగ అంటున్నాడు, ఈ శిక్షకు మేము తగిన వారిమేనయ్యా, ఈ శిక్ష నువ్వు తగిన వాడివి కాదు, నీ రాజ్యములకు వెళ్ళిన తర్వాత నన్ను నీవు జ్ఞాపకము. ఒకరేమో నిరీక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నారు, మరొకరేమో తన శరీరం యొక్క క్షేమం కొరకు అడుగుతున్నాడు. భౌతికమైనటువంటి విడుదల ఒకరు అడుగుతున్నారు,
శారీరకమైనటువంటి అవసరతల కొరకు అడుగుతున్నారు ఒకరు, మరొకరేమో ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో పరలోకంలో నేను ఉండాలని కోరుతున్నాడు. సిలువ నీకు ఏది కావాలో నేర్పించేది, ఇక్కడ నిరీక్షణ లేని వారికి నిరీక్షణ చూపించేది, అభాగ్యులకు భాగ్యాన్ని చూపించేది, దిక్కు లేని వారికి నీడను చూపించేది, భయపడుతున్న వారికి నేనున్నాను అనే అభయమునిచ్చే అభయాస్తం. దైవస్ అనేది ఇది అంత విలువైనటువంటిది. నీవు కృంగిపోవద్దు. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిదే పరిచయం. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయా. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయా. నీ పాదాలు తడపకుండా నా పయనం, నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా. ప్రార్థన బలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము. హల్లెలూయా. టైం 3 అవ్వచ్చు కానీ మీరు వచ్చింది మాత్రం 3 అవ్వలేదండి. అబద్ధాలు ఆడుకోవద్దు. టైం 3 అయితే అయింది కానీ మీరు వచ్చింది కనుక మీరు వచ్చిన తర్వాత 3 గంటలు కూర్చోవాలి లేదా? ప్రభు సన్నిధిలో అబద్ధాలు ఆడుకోవద్దు మనం. హల్లెలూయా. ఇప్పుడు ఎన్నో మాట చెప్పుకుందాం. అమ్మగారు సరిపెట్టి మాటతో నాకు వినపడదు. ఇప్పుడు ఆమె చెప్పేటప్పుడు నేను వచ్చి కూర్చున్నానా లేదా? ఇప్పుడు అమ్మగారు కూర్చోవాలి అంతే నేను చెప్పేటప్పుడు. హల్లెలూయా. రెండో మాట ఏంటి చెప్పండి? మూడో మాట అండి. అమ్మ నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివి? ఎన్నో మాట అది? మూడో మాట. అంటే త్వరగా అయిపోవాలని మీరు అటు దాటి వెళ్తున్నారు. అట్టయితే అట్టా మరీను. మరి నేను చెప్పేది అమ్మ అంటే లేదు అంటారేంటి? వాస్తవంగా ఏంటంటే పెద్ద కుమారుడు చనిపోతే అక్కడ ఇంకొక బాధ్యత వహించాలి. తల్లిదండ్రులకి అన్నిటికీ ముఖ్యమైన వాడు ఎవడంటే పెద్ద కుమారుడే, జ్యేష్ఠుడు. ధర్మశాస్త్ర ప్రకారం ఏంటంటే జ్యేష్ఠుడికి 2 భాగాలు వెళ్తాయి. జ్యేష్ఠుడికి 2 భాగాలు వెళ్తాయి. వారసత్వం బాగుంటుంది, జ్యేష్ఠత్వం బాగుంటుంది. ఇప్పుడు జ్యేష్ఠుడు ఏం చేయాలంటే తల్లిదండ్రులు బాధ్యత అన్నీ ఆయన చూసుకోవాలి. 2వ వాడు 3వ వాడు చూసినా చూడపోయినా. ఇప్పుడు యేసుప్రభువు వారు అనుకున్న విధంగా ఏమైపోతున్నాడు? చచ్చిపోతున్నాడు. ఇప్పుడు ఈ బాధ్యత ఏం చేయాలి? ఇంకొకరికి అప్పగించాలి. అంతేనా? అప్పగించాలి. ఇప్పుడు ఈయన అప్పగించే పరిస్థితిలో ఉన్నాడా? ఆలోచించే పరిస్థితిలో ఉన్నాడా? ఆయన పరిస్థితి ఎలా ఉంది? నిప్పులో పడదోయబడినటువంటి పెనం మీద ఉంటేనే మాడిపోతుంది అనుకుంటే ఆ పెనం మీద ఉన్నది జారి నిప్పులు పడిందంట. ఇంకేమైపోద్ది? మాడి. అలాంటి ఒక భయంకరమైనటువంటి పరిస్థితుల్లో యేసుప్రభు వారు నలిగిపోతుంటే ఇప్పుడు యేసుప్రభు వారు ఏం చేస్తున్నాడో తెలుసండి? తల్లిని గురించి పట్టించుకుంటున్నాడు. నేను లేకపోతే నా తల్లికి ఎవరు దిక్కు? యేసుప్రభు వారు సిలువలో మనకు నేర్పించే 2వ పాఠం ఏంటంటే, 3వ పాఠం ఏంటంటే, నీవు ఎలా నలిగిపోతున్నప్పటికీ కూడా నీవు ఎదుటివారికి ఒక మార్గాన్ని, ఎదుటివారికి ఒక సహాయాన్ని చూపించే వ్యక్తిగా మనం ఉండాలి. మనకి ఎన్ని బాధలన్నా ఉన్నాయి, ఎన్ని కష్టాలు మనకన్నా ఉన్నాయి, ఎదుటి వారికి మంచి చేయవాడుగా, ఎదుటి వారికి మేలు చేయవాడుగా నీ ప్రార్థన, నీ భక్తి ఉంటేనే దానికి ప్రతిఫలాలు ఉంటాయి. అదే నేర్పుతున్నాడు అక్కడ. ఇన్ని కష్టాలు ఉండి ఇంత బాధ్యతను చివరి వరకు కూడా ఆయన ఏం చేస్తున్నాడు? నెరవేరుస్తూనే ఉన్నాడు తప్ప ఆయన ఎప్పుడు కూడా నేనేదో పోతున్నాను కదా, మిగతా వాళ్ళు మీ తెప్పులు మీరు పడండి, ఆయన వదిలేయలా. ఆయన వదిలేయట్లేదు అక్కడ. ఈరోజు నీవు నేను కూడా మన ప్రార్థన చేస్తున్న మనము ఎన్ని కష్టాలు ఎన్ని బాధలు మనకున్నప్పుడు కూడా ఎదుటి వారికి ఉప్పులాగా ఉండాలి,
ఎదుటి వారికి నిప్పులాగా ఉండాలి, ఎదుటి వారికి వెలుగుగా ఉండాలి, ఎదుటి వారికి రుచిని కలిగించేవారుగానే మన జీవితాల్లో ఉండాలి. ఎవ్వరికి కసిలాగా ఉండొద్దు, కారంలాగా ఉండొద్దు. హల్లెలూయా. మనం అలాగే ఉండాలని ప్రభు నేర్పుతున్నాడు. ఆ తల్లిని దిక్కులేని దానిగా ఆయన విడిచిపెట్టడానికి ఇష్టపడట్లేదు. నేను ఇక్కడ దిక్కులేని వారుగా, నాతో ఉన్నటువంటి వారందరూ వెళ్ళిపోయినా నేను దిక్కువాని వాడుగా ఉన్నా ఇతరులను ఆశ్రయిస్తాను, ఇతరులకు నేను సహాయం చేస్తాను, ఇతరు వారికి మార్గాన్ని చూపిస్తాను. ఆకలిగా ఉన్న వారికి భోజనమును, దిక్కులేని వారికి నేను తోడుకుంటాను. తల్లి అయిన మరచునేమో నేను నిన్ను మరువను, చూడుము నార చేతులలో నిన్ను చెక్కియున్నాను. తల్లి అయిన మరచునేమో నేను నిన్ను మరువను, చూడుము నార చేతులలో నిన్ను చెక్కియున్నాను. నీ పాదము తొట్టిల్ల నిన్ను కాపాడువాడు, కునుకడు నిదురపోడు అని చెప్పి చేసిన యేసయ్యా తల్లిలా లాలించును, తండ్రిలా. హల్లెలూయా. అక్కడ తల్లి ఏమో ఏడుస్తుంది, ఇప్పుడు బాధపడుతున్న తానే తల్లికి తల్లిగా, ఆదరణ లేని వారికి ఆదరయముగా, ఆశ్రయము లేని వారికి ఆశ్రయముగా, కాపుదల లేని వారికి కాపుదలను ఇచ్చేవాడుగా నా ప్రభు అక్కడ మారిపోతున్నాడు. శ్రమలలో కూడా ఆయన మనసు మారలేదు. తండ్రి తనకు అప్పగించిన బాధ్యతలను మర్చిపోలేదు. కుటుంబ విషయంలో, తల్లి విషయాల్లో, శిష్యుల విషయాల్లో, అక్కడ కొట్టేవారు తిట్టేవారు అందరి విషయాల్లో ఆయన ఎక్కడ మర్చిపోలేదు. అందరికీ ఆయన మంచినే చేస్తున్నాడు. నా ద్వారా ఎవ్వరికి నష్టమో, నా ద్వారా ఎవరికి ఇబ్బంది రాకూడదు. హల్లెలూయా. ఇది ఎన్నో మాట? మూడో మాట. హల్లెలూయా. సరిపెట్టేసుకుందాం. ఇక మీరు చెప్పేశారంటున్నారు కానీ ఇంకేం చెప్పలేదు. సరే, చివరికి వెళ్ళిపోదాం. ఆరో మాట దగ్గరికి వెళ్ళిపోదాం. ఎందుకు మీకు మా గోల? వరుసనే మాట చదివి చెప్పేమంటావా? సరే, ఎన్నో మాట చదవండి. ఇప్పుడైతే 4వ మాట చదవండి. నా దేవా, నా దేవా, నన్ను ఎందుకు చేయి విడిచితివి? ఎన్నో మాట అది? 5వ మాట. అంటే ఇప్పుడు ఇక్కడ ఏంటి అసలు? ఏంటి దీని ఉద్దేశం? ఏంటి? చెయ్యి ఎందుకు విడిచిపెట్టామంటున్నాడు? ఏంటి అసలు? అటు చూస్తున్నారు నా ఇంకా ప్రార్థనకు వస్తే చెయ్యి విడిచిపెట్టి ఎత్తాడా మా ఆయన? మరి ఎట్టా నేను ఎవరు చేయి పట్టుకోవాలి? చెయ్యి విడిచిపెట్టేవాడిని గట్టిగా పట్టుకుని లాక్కొస్తాడు అనుకుంటే చెయ్యి చేసేస్తున్నాడు. ఈయనకే చెయ్యి గతి, లేకపోతే నాకేంటి? అంటే ఇక్కడ తండ్రి యొక్క ఉద్దేశాలు మనం జ్ఞాపకం చేసుకుంటే, నేను ఇంత భక్తి చేస్తున్నాను, ఇంతగా నేను ఎవ్వరికి చేమకు కూడా హాని చేయకుండా బ్రతుకుతున్నాను కదా, ఏంటి నాయనా నీవు నా చేయిని విడుస్తున్నావు? అంటే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, ఎన్ని కష్టాలున్నా దేవుడు మనల్ని విడిచిపెట్టుకోకుండా జాగ్రత్త చూసుకోవాలి. ఇది ఇంపార్టెంట్. ఈ లోకములో ఎన్ని పోయినా పర్వాలేదు, దేవుని సహవాసము, రక్షణ, వాక్యము, ప్రార్థన ఇవి పోగొట్టుకోవద్దు. ఇవి పోతే పరలోకం ఉండదు, నిత్యం మనకుండే సుఖం ఉండదు. ఇది కేవలము దేవుని ద్వారానే సాధ్యమవుతుంది. ఒకవేళ నేనేమైనా తప్పు చేశానయ్యా, విడిచిపెట్టావా? చెక్ చేసుకున్నాడు, అక్కడ సరి చేసుకున్నాడు. భక్తి కలిగిన వారు ఎప్పటికప్పుడే ఏం చేయాలి? దేవుని మీద సనగొద్దు, సరి చేసుకోండి. దేవుణ్ణి అక్కడ నా దేవా అన్నాడా? మనమైతే ఏమంటాం? భర్త గారిని కొన్నిసార్లు అరి అంటాం, పొరై అంటాం, చాలా అంటాం మనం. అవన్నీ వద్దులు ఇప్పుడు. కానీ యేసయ్య మాత్రం ఇన్ని శ్రమలు వచ్చినా, ఇన్ని బాధలు వచ్చినా నా దేవా అన్నాడు. గౌరవంగా మాట్లాడుతున్నాడా? అంతే. మన జీవితాల్లో ప్రభువుని ఎప్పుడు నువ్వు గౌరవిస్తావో, ఆయన ఎప్పుడు ప్రేమిస్తావో ఆయన నిన్ను ప్రేమిస్తాడు. శ్రమలన్నిటి నుండి దేవునికి విడుదలను కలుగు చేస్తాడు, నిన్ను గణపరుస్తాడు, నిన్ను హెచ్చిస్తాడు, ఉన్నతమైన శిఖరాలకి దేవుడు తీసుకెళ్తాడు. ఇక 5వది, ఇప్పుడు ఎవరు ఇస్తారు మీకు మజ్జిగ ప్యాకెట్లు?
ఏసై దప్పికొన్నానంటే ఏమి ఇచ్చారు ఆయనకి? మీకేమిస్తున్నారు? రసన, మజ్జిగ ప్యాకెట్లు, మంచినీళ్ళు, కూల్ డ్రింక్స్, గ్రేప్ జ్యూస్. అమ్మో, చేదు చెరకిస్తే ఉందా పాస్టర్ గారి పని? అంటే ఒక శ్రమలో ఉన్నటువంటి వాడిని, ఒక బాధలో ఉన్నటువంటి వాడు, మానవుడు మానవత్వాన్ని అక్కడ చూపించాలి. మానవత్వాన్ని మర్చిపోయి ఒక మృగములాగా ప్రభువుని అక్కడ దప్పిక అడుగుతూ, మంచినీళ్ళు అడుగుతుంటే ఏమిచ్చారు? చూసారా? అందుకంటున్నాడు, నా ప్రజలు నేను ప్రేమింపవస్తే నా ప్రజలే నన్ను కాలు ఎత్తి తన్నారు. నేను వారిని ప్రేమించడానికి వస్తే వారు నన్ను సిలువ వేయడని కేక వేస్తున్నారు. వాస్తవంగా ఈ సిలువ యేసుప్రభుది కాదు. ఆ సిలువ ఎవరిది? బర్బాది. ఆ రోజు పండుగ రోజున ఏం చేయాలి? బర్బాన్ని సిలువ వేయాలి, డిక్లేర్ అయిపోయింది. కానీ ఒక మనిషిని విడిపించడం ఆనవాయితీ ఉంది కాబట్టి పిలాతు ఏం చేశాడంటే తెలివిగా ఈ దొంగని యేసుప్రభుని పెడితే ప్రజలందరూ మొన్నటి దాకా యేసుప్రభు వెనకాల తిరిగారు కదా, ఇప్పుడు దొంగని యేసుప్రభుని పెడితే ఏం చేస్తారు? యేసుప్రభుకు ఓట్లేసి దొంగని సిలివేస్తారేమో, ఇట్లా యేసుప్రభుని విడిపించవచ్చు ప్లాన్ వేశాడు. అయినా కానీ నార చూపించిన కానీ పీసి అన్నట్టు అట్లా కూడా యేసుప్రభుని ఏమన్నారు? మాకు అవసరం లేదు, వీడు దొంగ అయినా వీడే కావాలి, వీడంతా కూడా అయినా మాకు వీడే కావాలి. చూసారా? అందుకే ఆ సిలువ ఎవరి సిలువ? అది ఒక దొంగ సిలువ, ఒక పాపి సిలువ, ఒక నరహంతకుడి సిలువ. ఆ సిలువను యేసయ్య మోసాడు విడిపించటానికి, రక్షించటానికి, పరలోకానికి తీసుకువెళ్ళటాను. అందుకే ఆశ్రయము ఈ దొంగలకి, వ్యభిచారులకి, నరహంతకులకి, మోసగాళ్ళకి అందరికీ ఆ సిలువ ఆశ్రయం అయిపోయింది. సిలువ నీడనిస్తుంది, సిలువ రక్షణ ఇస్తుంది, సిలువ ధైర్యాన్ని ఇస్తుంది, సిలువ విడుదల కలుగు చేస్తుంది, ప్రాణభిక్ష పెడుతుంది. లేకపోతే ఆయన ఎప్పుడు చచ్చిపోయాడు కదా. దేవుడు ఎంత కృప కలిగాడు. నీ కొరకు నా కొరకు అయినా ప్రాణం పెట్టాడు. ఆ రోజు ఏంటి ఏమైపోయింది? సమాప్తం అయిపోయింది. ఏం సమాప్తం అయింది? 40 దినాలు ఉపవాస గుడిక ఇక అయిపోయింది కాబట్టి ఇక మన ఇష్టం. సమాప్తం అయిపోయినది అంటే తండ్రి తనకు అప్పగించిన భూమి మీద తన పనిని ఎన్ని కష్టాలు ఎన్ని బాధలైనా ఏం చేశాడు? అంతే. మనం ఎన్ని కష్టాలు ఎన్ని బాధలైనా మనము దేవుని పనిని ఏం చేయాలి? సమాప్తం చేయాలి. అనొచ్చు ఈ అల్లుడోడు కానీ సూరు పట్టుకుని ఆలాడినట్టు, అసలు ఈ పాస్టర్ వెళ్ళిపోతాడని ఎన్ని బాధలు పెట్టినాడు. బోట్ల ఇటు గోంగార పచ్చడి వేసి పెట్టిన, ఎప్పుడు పోతాడని చూస్తున్నా. ఇక్కడ మనకు జ్ఞాపకం చేసుకుంటే ప్రియ దేవుని బిడ్డలారా, సమాప్తము అనేటువంటిది పూర్తయ్యేంత వరకు కూడా మనకు వచ్చిన పనిని మనం ఏం చేయాలి? పూర్తి చేయాలి. పూర్తి చేయకుండా వెళ్ళిపోతే విజయం ఉండదు. ఇంత శ్రమపడిందంతా వ్యర్థమైపోతుంది, ఇంత కష్టపడిందంతా కూడా ముగ్గిపోలైపోతుంది. దాన్ని ఏం చేయాలన్నమాట? దాన్ని సమాప్తము చేసే ఉండాల్సిందే. అంతే. ఎన్ని బాధలైనా ఎన్ని కష్టాలైనా మనం ఏం చేయాలి? దేవుని చిత్తాన్ని, దేవుని పనిని. అందుకొరకే దేవుడు నిన్ను బిడ్డలుగా ఏర్పాటు చేసుకున్నాడు. మనందరూ దేవుని చిత్తాన్ని ప్రాణము ఉన్నంత వరకు, బలం ఉన్నంత వరకు, ఓపిక ఉన్నంత వరకు, నేను నిందించేవారి వైపు చూడొద్దు, బాధించేవారి వైపు చూడొద్దు, నేను ఎవరు గౌరవించిన వారి వైపు చూడొద్దు, దేవుని వైపే చూద్దాం. యేసు వైపు చూడు, నీ భారమంత తీరు, తీరానికి చేరు, తీరానికి చేరు. ఎంత దూరమైనా అది ఎంత భారమైనా, ఎంత దూరమైనా యేసు వైపు చూడు, నీ భారమంత తీరు. యేసు వైపు నీ భారమంత తీరు, తీరానికి చేరు, తీరానికి చేరు. ఎంత దూరమైనా. హల్లెలూయా. చివరిది ఏ మాట?
7వ మాట ఏ మాట? ఈ ఆత్మ ఎవరిచ్చారు? ఈ పాపకి ఈ ఆత్మ ఎవరిచ్చారు? మరి ఈ ఆత్మను ఎవరికి అప్పగించాలి? సాతానికి అప్పగించవచ్చా? ఎవరికి అప్పగించాలి? నువ్వు ఎవరింటి దగ్గర ఒక వస్తువు తీసుకున్నావు, వాళ్ళకి ఇవ్వకుండా పక్కింటి వాళ్ళకి అప్పచెప్తే ఊరుకుంటారా? చెప్పండి. మీ ఆయన డబ్బులన్నీ తీసుకొచ్చాడు వారం వాళ్ళ కష్టపడి, శనివారం డబ్బులన్నీ తీసుకెళ్ళి పక్క ఇంటి వాళ్ళకి ఇచ్చేస్తున్నాడు, ఏమంటావు? మా ఆయన ఎంత బంగారం అండి, మమ్మల్ని చూసుకోకపోయినా పక్క ఇంటి వాళ్ళని బాగా చూసుకుంటున్నాడండి అని మళ్ళీ బలంగా భోజనం పెడతావా? వారం వల్ల ఎన్ని పగలు కొడతావో. మరి యేసయ్య నీకేమిచ్చాడు? ఆత్మ ఇచ్చాడు కదా, అది ఎవరిది? నీ దేహం ఎవరిది? నీ రక్షణ ఎవరిది? పరిశుద్ధత ఎవరిది? మరి ఇవన్నీ ఆయన అయినప్పుడు ఇవన్నీ తీసుకెళ్ళి ఎవరికైనా అప్పచెప్తే ఏమో అంటారండి? ఊరుకుంటాడా? అందుకని మళ్ళీ తిరిగి మనం ఎవరికి అప్పగించాలి? ఎవరిదైతే వాళ్ళకి అప్పగించుతాం. హల్లెలూయా. కనుక నీవు ముగింపుగా నువ్వు నేర్చుకోవాల్సిందంటే, నీవు నీ సొత్తు కాదు, నీవు విలువ పట్టి కొనబడ్డావు, నీవు దేవుని సొత్తు. మళ్ళా నీవు దేవునికి నీవు సజీవ యాగము అప్పగించేసేయండి. ఈ దేహము నీది కాదు కదా, దేవునిది కదా, దీన్ని దొంగల గుహ చేయకుండా పరిశుద్ధంగా దేవునికి అప్పగించండి. అది నీకు ఆశీర్వాదం. దీని కొరకే ఎన్నో బాధలు పడ్డాడు. దీన్ని మళ్ళా దొంగలుగా మార్చొద్దు, వ్యభిచారిగా మార్చొద్దు, మోసతనంతో మార్చొద్దు, స్నేహాలతో మార్చొద్దు, దీన్ని పాడు చేయొద్దు. దీన్ని పాడు చేస్తే నేను మిమ్మలను అయ్యగారు ఎన్ని చెబితే మాకేంటి, మాకు లెక్కజామా. ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ యథావిదే యథా ఏదంటా చెప్పండి, అది యథా మీకు కరెక్టే చెప్తున్నా, నాకు రానివ్వండి ఒక మాట, కాస్త నేర్చుకుంటాను. యథా సదా ఉట్టిదే. వీళ్ళు నలుగురిలో నారాయణ, కొలలో గోవిందలా గొనుగుతారంతే. ఆ వాస్తవంగా వచ్చి మాట్లాడరు, స్పష్టంగా మాట్లాడండి. ఊరిని మాట్లాడుతున్న గొనుగుతారంతే. నేను మాట్లాడుతున్నాను అన్నట్టు. కానీ చెప్పండి అంటే ఒకరు చెప్తున్నారు కరెక్ట్గా, నాకులాగానే మాట్లాడుతున్నారు. ఎందుకు వదిలేసుకుందాం, ఎందుకు లేనిపోయింది. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేస్తాను. మా ప్రభువా, అనేక విషయాలు బిడ్డలు నేర్పుతూ వచ్చాం. చాలా గంటలు బిడ్డలు కూర్చున్నారు. వాళ్ళకి ఆ ఓపిక, ఆ ప్రేమ నువ్వు ఇచ్చావునైనా. 2025 ఆ సిలువ ధ్యానముల దగ్గర నుండి ఈ 2026 ఈ సిలువ ధ్యానం వరకు కాపాడేవయ్యా. నా పిల్లలందరినీ కాపాడావు. ఈ సిలువ విలువలేని మాకు విలువనిచ్చిందయ్యా. ఈ విలువైన జీవితం ప్రభు ఇచ్చింది. ఈ దొంగకు విలువ నువ్వు ఇచ్చిందే. ప్రార్థనను ఇచ్చింది, వాక్యమును ఇచ్చింది, పాటలను ఇచ్చింది, పరిశుద్ధతను ఇచ్చింది, దేవుని మందిరాన్ని ప్రేమించడం ఇచ్చింది, దేవుని మందిరంలో ఈ పరిచయం చేయటం నువ్వు ఇచ్చింది. ఇవన్నీ నాయన ఈ పాపికి నువ్వు ఇచ్చినదే. తిరిగి ప్రభా మరలా ఈ 2026 నుండి 2027 మరలా సిలువ ధ్యానాలు అయ్యా. ఆ రోజు వరకు శుభ శుక్రవారం వరకు నాయన మేమందరూ నాయన నీ బిడ్డలుగా, నీ సొత్తుగా, నీ చేతిలో వాడబడే ఘనమైన పాత్రగా మేమందరం ఉన్నట్లు సహాయములను దయచేయండి. అలాగనే ఈ రోజునైనా మరి ఈ మజ్జిగ ప్యాకెట్లు తీసుకొచ్చేటువంటి దేవరపల్లి బాబురావు గారిని, వారి కుటుంబాన్ని, వారి బిడ్డలను జ్ఞాపకం చేసుకుని వారికి ఆయుర